ఆంధ్రప్రదేశ్లో గత పంచాయతీ ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిజంగా గ్రామాలను అభివృద్ధి పదంలోకి తీసుకొని వస్తున్నాయా, లేక ఇవన్నీ ఎన్నికల కోసం వేసిన స్టంట్సా అనేది ఈరోజు చూద్దాం. హామీలు ఏమిటి, అసలు ఎంతవరకు నెరవేర్చారు? గత పంచాయతీ ఎన్నికలకు ముందు హామీలు ఏమేమి ఇచ్చారు, అవి ఎంతవరకు నెరవేర్చారు? వాళ్ళు ఇచ్చిన హామీల్లో మొట్టమొదటిది గ్రామంలో రోడ్లను పూర్తిగా మార్చివేస్తాము. తర్వాత రెండోది పల్లె పండుగ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి పల్లెలను అభివృద్ధి చేస్తాము అనేది తీసుకొచ్చారు. మరి ప్రభుత్వం వేల కోట్లతో రోడ్ల నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మరి ఎంతవరకు చేశారో, హామీ ఎంతవరకు నెరవేరిందో చూడాలి. పంచాయతీల నిధుల డైవర్షన్ లేకుండా, అంటే ఇంతకుముందు పంచాయతీ నిధులను డైవర్ట్ చేసేవాళ్ళు వేరే వేరే కార్యక్రమాలకి, కానీ ఇప్పుడు అదంతా ఏం లేకుండా కేవలం పంచాయతీలను మాత్రమే అభివృద్ధి చేస్తాము, ఆ నిధులను మళ్లించబోమని హామీ ఇచ్చారు. గ్రామ స్థాయిలో స్వయం పరిపాలన తీసుకొస్తామని హామీ ఇచ్చారు. పట్టణాలకు దీటుగా గ్రామాలను తీర్చిదిద్దుతాము. ఎట్లంటే రోడ్లు కానీ, లైటింగ్ కానీ, డ్రైనేజ్ కానీ, నీటి సదుపాయము, తర్వాత డిజిటల్ సేవలు, ఇవన్నీ పట్టణాల్లో ఏ విధంగా అయితే ఉంటాయో గ్రామాల్లో కూడా అదే విధంగా తీసుకొచ్చి గ్రామాల యొక్క రూపురేఖలను పూర్తిగా మార్చివేస్తారనే వాగ్దానం ఇచ్చింది ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వం. మరి పంచాయతీ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తాము అంటే క్లస్టర్ వ్యవస్థ రద్దు. క్లస్టర్ వ్యవస్థ అంటే పూర్వము చిన్న చిన్న గ్రామాలను కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసేవాళ్ళు. దీని ద్వారా ఏం జరుగుతుందంటే ప్రతి గ్రామానికి స్వతంత్ర పరిపాలన. దీనివల్ల ఏం జరుగుతుంది, ఉద్యోగాల్లో పారదర్శకత పెరుగుతుంది. మరి అది ఎంతవరకు నెరవేర్చారనేది ఇప్పటి ప్రభుత్వం మరి చెప్పాలి. మరి నిధుల పెంపు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. మరి అది సమర్థవంతంగా వినియోగించారా లేదా? గ్రామ అభివృద్ధికి భారీ బడ్జెట్ ఏర్పాటు చేశారు 15వ ఆర్థిక సంఘం. మరి దాన్ని సద్వినియోగం చేసిందా లేదా ఇప్పటి ప్రభుత్వము మరి చూడాలి. మరి ఇప్పుడు వాస్తవ పరిస్థితి ఏంది? మరి ఇవన్నీ ఏ విధంగా డెవలప్ చేయాలి, డెవలప్ చేస్తాము అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వము మరి ఇప్పుడు వాస్తవ పరిస్థితి ఏంటంటే ఎక్కడ వేసిన గొంగడ ఎక్కడ. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు చకచకా జరిగిపోతూ ఉంటాయి. మరి ఎన్నికలు అయిపోగానే ఇంకంతే, ఎక్కడ పనులు అక్కడే ఆగిపోతాయి, ఎక్కడ అభివృద్ధి అక్కడే ఆగిపోద్ది. అన్ని గ్రామాల్లో సమానంగా అభివృద్ధి జరుగుతుందా అంటే అది లేదు. యథా రాజ్య తదా ప్రజ, అంతే, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. ఈరోజు మనం గ్రామాల్లో కనుక వెళ్ళి చూస్తే మరి అభివృద్ధి జరిగిందా అంటే ఏమీ ఉండదు. ఎక్కడ సమస్య అక్కడ ఎదురు చూస్తూనే ఉంటాయి. మరి అక్కడ గ్రామ ప్రజలను వాళ్ళ పరిస్థితులను అడిగితే వాళ్ళ దయనీయమైన పరిస్థితి అర్థమవుతూ ఉంటుంది. మరి నేటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గ్రామాలకు వెళ్ళి తిరిగి మరి వాళ్ళని ఓటు కోసం అభ్యర్థించినటువంటి నేటి ప్రభుత్వము, ఈ ప్రభుత్వము మరి ఇప్పుడు మధ్యలో అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత దాదాపు మధ్యకాలంలో ఉన్నాం. మరి ఈ కాలంలో వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమైనా అడుగుతుందా, మరి వాళ్ళని పట్టించుకుంటున్నారా అనేది మరి ప్రజలు ప్రశ్నించాలి. మరి ఈ విషయాన్ని ప్రజలు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ప్రత్యేకంగా మా అభివృద్ధి ఏంది, మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంది, మీరు నెరవేర్చారా? రాబోయే పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి, దానికి ముందుగానే మీరు ప్రశ్నించండి. మన గ్రామాలు అభివృద్ధి చెందితేనే పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు అభివృద్ధి చెందితేనే మన రాష్ట్రం బాగుంటుంది. ఈ విధంగా మరి మన గ్రామాలను అభివృద్ధి పరిచి ఇప్పుడు ప్రభుత్వము మరి సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.